అసలు గదులు కళ్ళమనే అసలు గదులు కళ్ళమనే అసలు గదులు కళ్ళమనే అయ్యా కేసీఆర్ అయ్యా ఎంత పోతివిరా నువ్వు మమ్మల్ని ఇంత అర్ధాంతరంగా చేసిపోతామని తెలియదురా నాయనా నువ్వు తెలంగాణకు తండ్రి అనుకున్నాము నాయన ఎలా పొద్దుగాల పోతాం అనుకోలేమురా నాయన నువ్వెట్లా పోతివిరా నాయన ఉచ్చలాంజా కొడుక ఇవాళ రోడ్డు మీద అంటు పెట్టుకున్నాం పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని నువ్వు మమ్మల్ని ఏం కూడా చేయలేవు ఏం చేస్తావురా వచ్చే మేము ఇలా అసెంబ్లీ ముట్టాడని వస్తే అసెంబ్లీ కాడికి వచ్చి మరి ఎందుకో అడ్డం రాలేవేమరా బాడకావు ఇలా పోలీస్ ప్రొటెక్షన్ ఆర్డర్ల మొగలను యూజ్ చేసుకొని చెప్పులతో కొట్టి ఉచ్చ బిందు పెట్టినాం నీకు చేరిస్తాను అసలు చూడిగా అయిపోయింది ఇక అంతే దానికి ఏంటిది అంటే ఓసి ముండా కొడుక బాడగావు రాష్ట్ర ప్రభుత్వంలో మేము లేనట్టుంటే తెలంగాణ ఆడబిడ్డలో మేము కానట్టుంటే మీరు తెలంగాణ ఆడబిడ్డలు గారు బిడ్డ ఆంధ్ర రూసారు అచ్చిరు బిడ్డ మీకు నేను జీతాలు పెంచా అని చెప్పాలి నువ్వు అక్కడ నీతో నాకు పని పడదు బిడ్డ ఈ పని నాకు అవసరం లేదు బిడ్డ అని చెప్పాలి ఈ పని మీతో నాకు పని ఏం పడదు బిడ్డ అని చెప్పాలి నువ్వు ఇట్లా మేము సమ్మెలో కూర్చోంగా వ్యాధి నిరోధక టీకాలు పడ్డాయా 2 సంవత్సరాలు నిన్న పొలగలకు పడ్డాయా మిషన్ విజయవంతం చెయ్యాలని పోరి ఆరోగ్య కార్యకర్తను కలుపుకొని చెప్తున్నావు కొడుక ఆరోగ్య కార్యకర్త ఎడ కనబడుతుందిరా నీకు 36-38 రోజుల నుంచి రోడ్ల మీద కూర్చుంటేనే పెట్టుకున్నారా బాడగావు ఇలా 13 కోట్లు ఇలా నువ్వు ఎట్లా ఖర్చు పెడుతున్నారో నీ బిడ్డ బతుకమ్మ ఆడాలి నీ బిడ్డ బంగారు బొమ్మ కానీ మేము ఆడపడగలం కామరా బంగారు తెలంగాణ చేస్తాను బంగారు ఆడపడుతులు చేస్తానన్నావు బంగారు ఆడపడుతున్నాడు బజార్ ఆడపడుతులు చేసినవరా నుచ్చే ఇప్పుడు నువ్వు నీకు ఈ మాటలు కనుక సిగ్గు శరం ఇజ్జత్ మానం లజ్జ ఉన్నట్టుంటే ఆశా కార్యకర్తలు ఏదన్నా ఒకటి పరిష్కారం చేస్తావా చెయ్యి లేదు అంటే మీరు తెలంగాణ రాష్ట్రంలో బిడ్డలం కాదని నువ్వన్నా దొరుకు మేమన్నా దొరుకుతాం ఏదన్నా ఒకటన్నా చేయడం ఆడతనంకి అసలు అర్థం అనేది ఉంటే నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టినోను అయితే ఆడవాళ్ళ గురించి ఇన్ని రోజులు నువ్వు ఆలోచించకుండా పెడచెవున పెట్టినావు అంటే అది అర్థం లేదు నువ్వు బ్రతికి ఉన్నా గానీ సాగుతో సమానం నువ్వు చచ్చినాడన్నా నీ కొడుకు తలకొరికి పెడతారు కావచ్చు కానీ ఇంతమంది తెలంగాణ ఆడపడుతున్న కలగల ఉసురు దానికి నువ్వు ఇంతమందితో పాడ మీద మోసుకొచ్చి నేను చెప్పుకుంటూ కొట్టుకుంటూ అని పెడుతున్నామంటే దానికంటే ఇంకా ఒక కుక్కగానే రోడ్డు మీద తిరిగే కుక్కగానే విలువలేదు నాకు వచ్చే ఒక 10 రోజులు 15 రోజులు 20 రోజుల కాలంలో నువ్వు చేస్తామని మా తెలంగాణ రాష్ట్రం వస్తే మా కల్వకుంట్ల చంద్రశేఖరరావు చింతమడక గడ్డలో పుట్టిండు తెలంగాణ బిడ్డ నిరూపించుకున్నాడు ఆశా వర్కర్లందరినీ ఆడపడుతున్న ఎవరిని ఏడ్పించాడు బంగారు తెలంగాణ చేస్తాడు అనుకున్నాం కానీ బద్మాష్ వేదవా నువ్వు మమ్మల్ని ఇట్లా రోడ్ల మీద కూర్చొని పెట్టి మమ్మల్ని బాధ పెడతామని మేము అనుకోలేదురా నెల దాడినా కానీ నీకు సిగ్గు శరం మానం ఇజ్జత్ రద్ద లేదురా వేదవా ఇన్ని రోజులు నీ ఫోటో ముట్టాలనుకుంటే ఒక కన్న తండ్రి వారి ఫోటో ఎందుకు ముట్టాలనుకున్నాం రా కుక్క ఇలా నీ దిష్టి బొమ్మ తగలబెట్టాలంటే ఒకనాడు మాకు కలకల అనిపించి ఎక్కడెక్కడ దిష్టి బొమ్మ తగలబెట్టినా మేము తగలబెట్టలేదురా రుచ్చే కానీ ఇయ్యాలటి దినాన హైదరాబాద్ లో మేము అసెంబ్లీ ముట్టడి కానీ మేము వస్తే ఎక్కడోళ్ళకి అక్కడ నీ చేతగాని తనని చూపించి ఆశలను ఉసగొలుపుతున్నావు తప్ప ఇంకా నువ్వు సాధించేదేం లేదు నువ్వు ముందు పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకుంటావంటే పోలీసు వాళ్ళకి జీతాలు వేసినాం కదా ఇంకెంత కుక్కలు ఎక్కడ తిరుగుతారని అనుకుంటున్నావు కావచ్చు కానీ పోలీస్ ప్రొటెక్షన్ కుక్కలాగా నీ చుట్టూ తిరుగుతారు కావచ్చు కానీ మేము తిరగము మేము ఇక్కడ ఆడవాళ్ళము మమ్మల్ని లాభలేరు ఈ రూపాయి మీ సొత్తు మేము నిండలేము రావేదవా మరి ఎక్కడ గల్ల కష్టం చేస్తున్నాము గల్లీ తిరుగుతున్నాము వాడ తిరుగుతున్నాము మాకు చేతనైన ప్రభుత్వం మీరు చేత కాలేదు అని అంటే చేత గాలేసుకోవాలని నవ్వుతావు లేకపోతే గద్దెలన్న దిగు ఇచ్చేది సిగ్గు శరం ఉన్నోడైతే ఈ పాత్రలను ఆ పాత్రలను మీకు మొఖాలున్నాయా మీ ఆ ముఖమా మీది ముఖమా నీ తెల్ల ముఖం ఎడ కనబడుతుంది రా వచ్చే నీ ముఖానికి ఒక ముక్కందం కావచ్చు కానీ ఇంకేమందం లేదురా బాబు చింతమడక సాగమండలంలో నువ్వు తిరిగి మట్టి గడ్డలలో పుట్టినోనివి సీఎంఐ గద్దెను ఎక్కుతానంటే నీకు వీళ్ళు ఎవ్వడు కూడా ఇవ్వడు ఇన్ని రోజులు దాకా అన్ని విధాలు ఆలోచిస్తాడు కావచ్చు చాలా తెలివితేటలున్నాయి నాన్ స్టాప్ గా స్పీచ్ ఇస్తాడు అనుకుంటే నీ అడుగు జాడలో పుట్టిన వాళ్ళ మాకు స్పీచ్ ఇయ్యరాదా మాకు మాటలు వస్తాయని అనుకోలేవా ఆడపడుచులు ఎడ్డోళ్ళు మూర్ఖులు వంటింటి కుందేళ్ళు వాళ్ళు నన్నేం చేస్తారు అనుకుంటున్నావు కాదు కానీ ఆడవాళ్ళ సత్తా నువ్వు చూస్తారనుకుంటే మాత్రము చూసుకో ఇక నిన్ను రోడ్డు మీదనే అంటు పెట్టిన ఎవరు ఆపలేరు నువ్వు కట్టిన తెలంగాణ బొమ్మ నీ కాడు వేసి నీ శవానికి వచ్చే ఉదిబస్తీల